ఇంట్లో అందరికీ ఎంతో టేస్టీగా, హెల్తీగా, ఈజీగా చేసుకుని ఈ మునగాకు బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రమే కాకుండా బాలింతలకు కూడా చాలా మంచిది. తయారు చేసుకోవడానికి ఒక కట్ట మునగాకుని ఆకుల్ని ఒలిచేసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఒక కుక్కర్లో తీసుకొని కొద్దిగా ఉప్పు, వాటర్ వేసుకొని హై ఫ్లేమ్ లో ఒక్క విజిల్ వచ్చే వరకు ఇలా చేయడం వల్ల వాసన మరియు చేదు రెండు. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసుకొని కొద్దిగా వేగాక ఎండుమిర్చిని కూడా ఇలా తుంచుకొని వేసుకొని ఇవన్నీ వేగాక ఇందులో ముందుగా కట్ చేసి పెట్టి ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసి రెమ్మ కరివేపాకు వేసుకుని అన్ని ఇలా చక్కగా వేయించుకున్నాక ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని కొద్దిగా పసుపు కూడా వేసుకుని ఈ మునగాకులో వాటర్ పోయే వరకు మీడియం ఫ్లేమ్ లో దోరగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇది వేగాక ఇందులో 5 నుంచి 6 వెల్లుల్లి రెమ్మల్ని ఇలా దంచుకొని వేసుకోవాలి. తర్వాత ఒక 3 మినిట్స్ ఫ్రై చేసుకొని ఇందులో కారము, కొద్దిగా ధనియాల పొడి, వేయించిన శనగపప్పు పొడిని 2 స్పూన్స్ దాకా చల్లుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక 1 మినిట్ ఫ్రై చేసుకుని చివర్లో కొద్దిగా ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీగా ఉండే హెల్దీ అయిన మునగాకు ఫ్రై రెడీ అయిపోయింది.